కాంగ్రెస్ పాలనలో కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా తయారైంది. పెద్దపల్లి జిల్లా శ్మశాన వాటికలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు అక్రమార్కులు. అయితే శ్మశాన వాటికలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దని సిపిఎం నాయకుడు కల్లెపల్లి అశోక్, కుమ్మరి నవీన్ రీలే నిరాహార దీక్షలు చేశారు. అయితే సోలార్ ప్లాంట్ నిర్వాహకులకు మద్దతు తెలుపుతూ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ అక్రమ కేసును పెట్టి జైలుకు పంపారని అశోక్ భార్య సౌజన్య ఆరోపించారు. ఫిర్యాదుదారుడిపైనే కేసు ఎట్లా పెడతారని ప్రశ్నించారు. అశోక్తో పాటు కుమ్మరి నవీన్ను మాజీ సర్పంచ్ వెంకటేష్ అతని అనుచరులు తీవ్రంగా దూషించారని పేర్కొంది. దీనిపై న్యాయ పోరాటం చేయడంతో పాటు మాజీ సర్పంచ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయించేందుకు జాతీయ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. శ్మశాన వాటికల సోలార్ పవర్ పాయింట్ తీసేయాలని నిరసన వ్యక్తం చేస్తాడు. ఆ రోజు నుంచి తను అంటే నిరసన చేస్తాడు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆయన శాంతియుతంగానే నిరసన చేస్తారు. ఈ 6 రోజుల నుంచి ఆయన ఎవరు ఏది అనలేదు. ఈ రోజు కూడా నిరసన చేయక ముందే పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నామని కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇంట్లో కూడా మాకు అంటే భార్య అయిన నాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన దగ్గర ఉండేటటువంటి మా షావుకి కాల్ చేసిన. షావు అన్న ఫోన్ రెస్పాండ్ అవుతాడు, ఏమైంది ఏం జరిగిందని అంటే వదిన ఏదో చిన్నగా తీసుకెళ్ళినట్టు పోలీసు వాళ్ళని చెప్పారు. కానీ లేదు ఏమనంటే ఎస్ఐ ఉన్నారు, ఎస్ఐ రాసేదాకా ఎట్లాంటి రూల్స్ లేవు మాట్లాడేదని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నాకు కంప్లైంట్ అంటే మీరు సంతకం పెట్టమన్నారు. మీరు అక్కడ సంతకం ఏం పెడతారు, ఏం జరిగిందని అన్నారు. మీరు కోర్టులో మాట్లాడుకోవాలమ్మా అన్నారు. కోర్టు దాకా ఎందుకు సార్ ఆయన ఏం చేసిండు, ఆయన చేసిన అది చెప్పమన్నా అది చెప్పలేదు. ఏం జరిగింది ఏమన్నది ఏ కేసు అనేది మాకు ఎలాంటి విషయం కూడా చెప్పలేదు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత సార్ ఆడపు వెంకటేశం, కుమ్మరి తిరుమల్ సార్. ఇంకొకటి అక్కడ ఆ జరిగిన వెంటనే ఎక్కడ ఎస్సీ/ఎస్టీ అయితే అంటే నా జాతికి సంబంధించిన మనుషులను ఇద్దరిని దగ్గర పెట్టుకొని నా వ్యక్తి మీదే రివర్స్ అంటే మాకు తక్కువ జాతి సార్, ఆయన ఎక్కువ జాతి. ఏం జరిగినా మా జాతరలో వెంటనే ఒక పని అయిపోతుంది. నేను సేఫ్ ఆయన ఎజెండా అదే. ఈరోజు మా తోటి జిల్లా కమిటీ సభ్యుడు అశోక్ ను అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపించేటువంటి సందర్భం పెద్దపల్లి రాఘవపూర్లో ఉంది. ఏదైతే ప్రయత్నం ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. శ్మశాన వాటిక గ్రామానికి ఉపయోగం కాబట్టి ఆ శ్మశాన వాటికను కాపాడడం కోసం నిజాయితీగా గ్రామ ప్రజల పోరాటం చేస్తా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా దళితులని ఒక ఉద్దేశంతోనే దళిత నాయకులను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాం. ఎస్సీ/ఎస్టీ కమిషన్, జాతీయ కమిషన్ దాకా కూడా వెళ్తాం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తామని సందర్భంగా తెలియజేస్తాం. నిన్న రాత్రి కంప్లైంట్ చేసినటువంటి ఏదైతే నవీన్ ఆడెపు వెంకటేశం మీద మాజీ సర్పంచ్ మీద ఎస్సీ/ఎస్టీ కంప్లైంట్ కూడా చేసిండు. ఖచ్చితంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆడెపు వెంకటేశం అతని అనుచరుల మీద బుక్ చేయాలి. లేకుంటే ఖచ్చితంగా దీన్ని వదలం. దాని మీద పోరాటాలు కూడా అన్ని ప్రజా సంఘాలను, పార్టీలను, లెఫ్ట్ ఆర్గనైజేషన్లు ఐక్యం చేస్తూ అనేక పోరాటాలు కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.